ఈరోజు టాపిక్ ఏంటంటే మనం ఈబుక్ రాసి కూడా మనీ అనేది ఆన్లైన్లో ఎర్న్ చేసుకోవచ్చు. సో అది ఎలా ఎర్న్ చేయాలో మీకు ఈరోజు చెప్తాను. సో దానికన్నా ముందు మీకు ఒక 3 స్టెప్స్లో చెప్పిన తర్వాత మీకు ఆ వీడియో అనేది స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనము ఒక వర్డ్ డాక్యుమెంట్లో కంటెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ కంటెంట్ ఏదైనా కావచ్చు, లైక్ మీకు సంబంధించిన కేటగిరీ సెలెక్ట్ చేసుకొని ఒక వర్డ్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ ఏంటంటే మనం రాసిన ఈబుక్ని ఇన్స్టామోజో, యూడెమీ ఇలాంటి ప్లాట్ఫామ్స్లో మనము మన ఈబుక్ని అప్లోడ్ చేయాలన్నమాట. థర్డ్ స్టెప్ వచ్చేసరికి ప్రమోషనల్ యాక్టివిటీస్. సో ఈ ఎంటైర్ 3 స్టెప్స్ని మీకు ఈరోజు చేసి చూపిస్తాను. ఈ వీడియోని మిస్ కాకుండా ఎండ్ దాకా చూడండి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మనము ఒక వర్డ్ డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసుకోవాలని చెప్పాను కదా. సో ఇలాంటి వర్డ్ డాక్యుమెంట్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో నేను డిజిటల్ మార్కెటింగ్ అనే కంటెంట్ని ఈబుక్ని నేను రాశాను. సో ఈబుక్ని నేను లైక్ మీకు ఇన్స్టామోజో అలాంటి ప్లాట్ఫామ్స్లో మనం అప్లోడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఈబుక్ అంటే ఏంటో చెప్తాను. ఈబుక్ అంటే ఎలక్ట్రానిక్ బుక్ అనమాట. నార్మల్గా బుక్ అనేది మనకు హ్యాండ్మేడ్ బుక్స్ వస్తాయి. సో డిజిటల్ ఈబుక్స్ అంటే మనం పీడిఎఫ్ ఫార్మాట్లో ఓన్లీ డిజిటల్ వేలోనే చదువుకోవడాన్ని మనం ఈబుక్ అంటాము. సో ఇక్కడ మనకు ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు, సో సపోజ్ మీరు డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారు, అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నారు, లీడ్ జనరేషన్ చేస్తున్నారు, లైక్ మీరు రీసేలింగ్ చేస్తున్నారు, ఇలాంటివి మీకు తెలిసిన నాలెడ్జ్ని ఒక ఈబుక్ రూపంలో మీరు ప్రజెంట్ చేయాలన్నమాట. సో అవి 1000 వర్డ్స్ కావచ్చు, 2000 వర్డ్స్ కావచ్చు, అది అప్ టు మీ ఇష్టం, లైక్ ఎన్నైనా చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి సో నేను మార్కెటింగ్ కంటెంట్ రాశాను, లైక్ డిజిటల్ మార్కెటింగ్ కంటెంట్ రాశాను. ఇక్కడ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి, టెక్నికల్ ఎస్ఈఓ ఏంటి అని ఈచ్ అండ్ ఎవ్రీ కంటెంట్ని నేను ఇన్డెప్త్గా రాశాను. సో ఇలా నేను రాసి లైక్ ఒక వర్డ్ పీడిఎఫ్ ఫార్మాట్లో నేను చేసుకున్నాను. పీడిఎఫ్ ఫార్మాట్లో రాసిన తర్వాత సో ఇన్స్టామోజో అని ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. లైక్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు లాగిన్ అయ్యి మీ ప్రోడక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్స్ అంటే ఇక్కడ మనం రాసిన ఈబుక్స్. సో ఇది మనకు ఒక సపరేట్ స్టోర్ అనేది ఇస్తారు. ఇందులో మన ఈబుక్స్ని మనము లైక్ అప్డేట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో మనీ అనేది ఎలా ఎర్న్ చేసుకోవాలని ఒక ఈబుక్ రాశాను. సో ఆ ఈబుక్ ఏంటంటే మనకు టిప్స్ అండ్ ట్రిక్స్, ఇన్స్టాగ్రామ్లో గ్రో ఎలా అవ్వాలి, పెయిడ్ కొలాబరేషన్ ఎలా చేసుకోవాలి, ఇలాంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసరికి 149 రూపీస్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో ఈ బుక్ని పర్చేస్ చేసుకొని మీరుగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇవంతా మీకు చెప్తాను, లైక్ ఈ డిస్క్రిప్షన్ అంతా ఎలా రాశాను, ఈ బుక్ని ఎలా అప్లోడ్ చేశాను, లైక్ ఈ మనీ అనేది ఎలా పెట్టాను, మనకు డైరెక్ట్గా మనీ ఎలా వస్తాయి అనేది మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. సో మీరు ఇక్కడ ఫస్ట్ నా పేమెంట్ ప్రూఫ్ చూపిస్తాను, తర్వాత మీకు ప్రాసెస్ అనేది చెప్తాను. సో ఇక్కడ పేమెంట్స్ ఉంది కదా, పేమెంట్స్ దగ్గర క్లిక్ చేస్తే మనకు ఎంత ఫస్ట్ నుంచి మనకు వచ్చిన పేమెంట్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ 10,143 లైక్ మనీ అనేది వచ్చింది. ఇక్కడ మనము ఏ బుక్కి ఎంత వచ్చిందో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఫర్ ఉంది కదా, ఫర్లో మనం ఏ ప్రోడక్ట్స్ యాడ్ చేసామో ఇక్కడ లిస్టింగ్ చూపిస్తుంది. నాకు రాసిన ఈ బుక్ బికమ్ ఇన్ఫ్లుయెన్సర్ అనే దానికి నాకు మనీ వచ్చాయి కాబట్టి నేను ఆ రెవెన్యూ మాత్రం చూపిస్తున్నాను. సపోజ్ ఇక్కడ చూసారు కదా, లైక్ 73 సేల్స్ అయ్యాయి. 73 సేల్స్కి మనకి ఎంత వచ్చింది, 10,143 రూపీస్ వచ్చింది. సో ఇది నా ఎంటైర్ ప్రూఫ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు మీ ప్రోడక్ట్స్ని ఎలా యాడ్ చేయాలో మీకు చూపిస్తాను. మీరు డైరెక్ట్ లాగిన్ అయిన తర్వాత మీరు ప్రోడక్ట్ ఎలా యాడ్ చేయాలంటే యాడ్ ప్రోడక్ట్ అని ఉంది కదా, యాడ్ ప్రోడక్ట్ దగ్గర క్లిక్ చేయండి. సో ఇక్కడ యాడ్ ప్రోడక్ట్లోకి వచ్చిన యూఐ ఇలా ఉంటుంది. సో మనం ఫిజికల్ ప్రోడక్ట్ కాదు, ఫిజికల్ ప్రోడక్ట్ అంటే మనకు నార్మల్ హ్యాండ్ బుక్ వస్తుంది కదా, అలాంటివి ఫిజికల్ ప్రోడక్ట్ అనమాట. మనది డిజిటల్ ప్రోడక్ట్ కాబట్టి మనం డిజిటల్ ప్రోడక్ట్ మీద సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ డిజిటల్ ప్రోడక్ట్ మీద మీరు ఏదైతే ఈ పీడిఎఫ్ కానీ వర్డ్ డాక్యుమెంట్ కానీ ఏ డాక్యుమెంట్ అయితే మీరు అప్లోడ్ చేస్తున్నారో ఆ ఈబుక్ అనేది ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలన్నమాట. సో ఆ టైటిల్ అనేది దేని గురించి, సపోజ్ నేను డిజిటల్ మార్కెటింగ్ గురించి రాస్తున్నాను కాబట్టి
డిజిటల్ మార్కెటింగ్ అని పెట్టాను. ఇవన్నీ ఆప్షనల్, మనము అప్డేట్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ ఫీల్డ్ అనేది మ్యాండేటరీ. సపోజ్ నేను 99 రూపీస్ అనేది ఈ బుక్ ప్రైస్ పెడుతున్నాను. సో డిస్క్రిప్షన్ అనేది మన ఇష్టం ఫ్రెండ్స్. ఇక్కడ ఈ బుక్లో ఏ కంటెంట్ ఉందో ఆ కంటెంట్ని మీరు అప్డేట్ చేసినా సరిపోతుంది. సపోజ్ ఇక్కడ నేను ఈ కంటెంట్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఒకసారి చూడండి. సో ఇక్కడ పేస్ట్ చేశాను. సో ఈ కంటెంట్ పేస్ట్ అయిపోయింది. సపోజ్ ఈ కేటగిరీ ఏంటి, సో ఆ కేటగిరీ ఏంటో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మార్కెటింగ్ కాబట్టి మార్కెటింగ్ అని ఉంటుంది. సో అలా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ట్యాగ్స్ వచ్చేసరికి డిజిటల్ మార్కెటింగ్ ఈ బుక్ కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ ట్యాగ్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇమేజెస్, సో ఇక్కడ మనము ఇన్స్టామోజోలో మనము ఆ ప్రోడక్ట్స్ అనేది పెడతాం కదా, లైక్ థంబ్నెయిల్స్ అనేటివి ఉంటాయి. ఆ థంబ్నెయిల్స్ అనేది ఇక్కడ మనం 5 యాడ్ చేయాలి, 5 or 2 మన ఇష్టం. సో ఇక్కడ వాళ్ళు గైడ్లైన్స్ పెట్టారు కదా, 312 మెగాపిక్సెల్ టు 224 మెగాపిక్సెల్లో మనము ఈ ఇమేజెస్ని అప్లోడ్ చేయాలి. తర్వాత అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు కస్టమ్ రీడైరెక్షన్ యూఆర్ఎల్ ఇలాంటివి మనం అప్డేట్ చేసుకోవచ్చు, లేకపోతే మన ఇష్టం ఇది. నెక్స్ట్ ఎస్ఈఓ సెట్టింగ్స్లోకి వస్తే ఎస్ఈఓ సెట్టింగ్స్లో మీకు టైటిల్ కానీ, డిస్క్రిప్షన్ కానీ, కీవర్డ్స్ కానీ, యూఆర్ఎల్ కానీ, కొనానికల్ యూఆర్ఎల్ అంటే మీకు ఎలా వస్తుందంటే మీకు చూపిస్తాను. సో ఇది కొనానికల్ యూఆర్ఎల్. సో ఇన్స్టామోజో అనే లైక్ వెబ్సైట్లో దర్శా సురేష్ అనేది ఒక స్టోర్ అనమాట. ఆ స్టోర్లో ఉన్న ఈ బుక్ ఇది. సో ఇది మనకు కొనానికల్ యూఆర్ఎల్. సో అలా మనము మన ఈ బుక్ని అప్డేట్ చేస్తాం. అప్డేట్ చేసిన తర్వాత యాడ్ టు ప్రోడక్ట్ స్టోర్లో యాడ్ అవుతుంది. అప్పుడు మనము లైక్ మన ప్రోడక్ట్స్ని ఇందులో అప్డేట్ చేసుకుంటాం. సో పేమెంట్స్ విషయంకి వస్తే మీకు ఎంటర్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ ఇన్ఫర్మేషన్, మీ పేమెంట్స్ ఏమున్నాయి అవన్నీ మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ జిఎస్టీ ఇన్వాయిసెస్ ఇవన్నీ ఉంటాయి. మీరు లైక్ మీ బ్యాంకింగ్, మీ ఫోన్పే నెంబర్ కానీ, మీ పేటిఎం నెంబర్ కానీ, సో ఇలాంటివి మీరు అప్డేట్ చేయాల్సి ఉంటుంది మీరు ఇన్ఫర్మేషన్లో. సో ఇవన్నీ అప్డేట్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా ఎవరైతే ఆ బుక్ పర్చేస్ చేస్తారో డైరెక్ట్ మీ అకౌంట్లోకి వచ్చి అది 3 డేస్లో మీకు మీ అకౌంట్లో వస్తుంది. సో ఇది ఇన్ఫర్మేషన్. సో ఈ బుక్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి? సో స్టెప్ 3 ఏంటంటే ఈ బుక్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి. సో ఈ బుక్ని మనము ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, పెయిడ్ ప్రమోషన్స్లో కానీ, వాట్సాప్ గ్రూప్స్లలో కానీ, ఫేస్బుక్ గ్రూప్స్లలో కానీ, టెలిగ్రామ్ గ్రూప్స్లో కానీ, ఇలాంటి అన్ని ప్లాట్ఫామ్స్లో మనము మన కంటెంట్ని ప్రమోట్ చేసుకోవాలి. సో ఇలా ప్రమోట్ చేసుకుంటే మనకు సేల్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి. సో మీ కంటెంట్ కూడా జెన్యూన్గా ఉండాలి. అప్పుడైతేనే మీ కంటెంట్కి వాల్యూ ఉంటుంది, అలాగే మీకు ఒక రెప్యుటేషన్ ఉంటుంది. సో ఇలా మనము ఆన్లైన్లో మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.